భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె జీవితానికి ముగింపు పలికాడు. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె అతడికి దూరంగా పుట్టింట్లోనే ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లి మరీ ఆమెను హతమార్చాడు. తాను మారిపోయానని ఆమెను నమ్మించి ఇంటి నుంచి బయటకు పిలిచి తగాదా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె స్వెటర్కున్న తాడును ఆమె గొంతుకే బిగించి హత్య చేశాడు. హత్యానంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకుపై ఉంచి ప్రయాణం చేశాడు. బైక్ నడుపుతూ తీసుకెళ్లి సంతమాగులూరు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరుకు చెందిన అల్లాడి వెంకటేశ్వర్లు రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికో కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాలక్ష్మి ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో మహాలక్ష్మి 2 నెలలుగా భర్తకు దూరంగా మాచవరంలో పుట్టినింట్లో ఉంటోంది. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరంకొచ్చాడు. భార్యను కలిశాడు. పాపకు బంగారం తెచ్చానని ఇంటికి వెళ్దామని మాట్లాడాలంటూ నమ్మబలికాడు. భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచవరం నుంచి విప్పర్ల వెళ్లే మార్గం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఇద్దరు గొడవపడ్డారు. దీంతో మహాలక్ష్మి ధరించిన స్వెట్టర్కున్న తాడును ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్పై ఉంచి బైక్ నడుపుతూ తీసుకెళ్లి సంతమాగలూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మహాలక్ష్మి ప్రాణంతో ఉందేమోనని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆ సమాచారాన్ని రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కు చేరవేశారు. వారు సంతమాగలూరుకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన కూతుర్ని అన్యాయంగా చంపేశారని రోధిస్తోంది. అమ్మా నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ నిర్మి మా చెబుదాలి అన్నానమ్మ, దయడా నా బిడ్డ నన్నేం చేసిందయ్యా, ఎప్పుడైనా నిన్ను చంపేస్తానన్నాడమ్మా. నా బిడ్డను పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లిని బతికించుకుంటే ఇప్పుడు అకంతానంగా బలతాను. ఇదిగో మీ మాయ మాట్లాడుతున్నారు. ఇద్దరు మాయలు వచ్చారు. మా అక్క బాగా వచ్చిండు, మాట్లాడిదారా ఏదో చెవిదారా అని పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ. నమ్మి గొంతు కనిపిస్తూ చంపేసిండయ్యా. నా బిడ్డ అడగానే వచ్చిందయ్యా. ఎన్నో వాదులు పాడేసినారయ్యా వాళ్ళు 4. నా బిడ్డ నాకంతానంగా పట్టను పెట్టుకో. భర్త వెంకటేష్ సంతమాగలూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బైక్పై ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ విషయం వెంటనే రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన రొంపిచెర్ల పోలీసులు నిందితుణ్ణి అదుపులో తీసుకున్నారు.